ఇప్పుడు డిగ్రీ తర్వాత సార్? అంటే మీ డిగ్రీ చేసుకుంటే నేను జనరల్‌గా జాబ్స్‌కి అప్లై చేశాను. ఏ సాఫ్ట్‌వేర్ కంపెనీస్‌కి. ఓకే. అంటే కానీ అక్కడ ఏమన్నా సాఫ్ట్‌వేర్ కంపెనీ డిగ్రీతోని అంటే మన స్పెషలైజేషన్ నేను కోర్స్ కంప్యూటర్ చేసారా? నేర్చుకున్నాను. టైప్ ఓకే. రైటింగ్ తర్వాత కంప్యూటర్ నేర్చుకున్నాను. ఓకే. కంప్యూటర్‌లో పీజీడీ చేశాను. ఓకే. పీజీ చేశాను కంప్యూటర్‌లో ఓకే. డిప్లొమాలో. దాని తర్వాత ఇక నేను జాబ్స్ కోసం హైదరాబాద్ వచ్చినప్పుడు అప్లై చేస్తే చాలామంది నన్ను రెజ్యూమ్ చూసి యాక్సెప్ట్ చేశారు. హెచ్ఆర్ రౌండ్‌లో నన్ను రిజెక్ట్ చేశారు. నా ఓకే. పర్సనాలిటీని చూసి. పర్సనాలిటీని ఇక చూసి. నాకక్కడ ఎక్కడో దెబ్బ పడ్డది. ఇక దాని తర్వాత ఇక నాకు కొంతమంది ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్నప్పుడు ఈ నా టాలెంట్‌ని చూసి ఒకతను జాబ్ ఇచ్చాడు. ఇక అది అట్లే నడుస్తూ ఉంది. ఓకే. ఇప్పుడు స్టిల్ అదే అది వర్కింగ్. అది లేదు. అది హ్మ్. కొన్ని కారణాలు అనివార్య కారణాల వల్ల ఆ జాబ్ పోయింది. ఓకే. కొన్ని పొలిటికల్ ప్రెషర్స్ వల్ల ఓకే. కొన్నిటి వల్ల ఓకే. పోయింది. ఆఫ్టర్ దీని తర్వాత మీ మ్యారేజ్ యాహ్! ఎలా జరిగింది? చాలా బాగా జరిగింది. అంటే పెద్దలు కుదిర్చిన పెద్దలు సంబంధమా? కుదిర్చింది. పెద్దలు కుదిర్చింది. పెద్దలు కుదిర్చింది ఓకే. 100%. మేడం వాళ్ళదెక్కడ? సేమ్ ఊరు. సేమ్ ఊరు. సేమ్ ఊరు. ఓకే. ఓకే. ఒకటే. ఆ పెళ్లి అనేది మేడం కూడా పేరు? ఒక మేడం నేమ్? మేడం చిన్మయి. చిన్మయి. ఓకే. పెళ్లి కూడా ఒక స్టోరీ అనుకోవచ్చు. చెప్పండి ఎందుకంటే చిన్నగా, యాహ్! క్లుప్తంగా. చిన్నగానే చెప్తాను. జనరల్‌గా ఏంటంటే చాలా మందికి అంటే నేను అప్పటికి హైదరాబాద్‌లో ఒక ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ బతుకుతున్నాను. సార్. అంటే నేను జాబ్ అనే సరే అంటే నన్ను మా పేరెంట్స్ సంబంధం చూసేసరికి 2, 3 సంబంధాలు వచ్చినప్పుడు ఏమైందంటే అందరికీ ఇప్పుడు 'ప్రభాస్', 'మహేష్ బాబు', 'అల్లు అర్జున్' కావాలండి ఎక్కడికైనా దొరుకుతది. అంతే. నన్ను చూసిన తర్వాత చాలామంది అంటే వాళ్ళ బ్రదర్స్ కావచ్చు, వాళ్ళ అమ్మ, నాన్న కావచ్చు, "నువ్వు ఇలా ఉన్నావు. నువ్వు హైదరాబాద్‌లో ఉంటావు. రేపు పొద్దున్న ఏమన్నా మిస్‌హ్యాండిలింగ్ అయితే, లేకుంటే ఎప్పుడైనా బయటకు పోయినప్పుడు ఏమైనా కామెంట్ చేస్తే నువ్వు హౌ టు ప్రొటెక్ట్" అంటే నేను ఒకటే మాట అన్నా. అప్పుడు నార్మల్‌గా ఉన్న వ్యక్తిని ఒక ఇద్దరు ముగ్గురు వచ్చి పట్టుకొని అప్పుడు ర్యాగింగ్ చేస్తే అప్పుడేం చేస్తారు మరి? ఓకే. జరిగేదుంటే ఎట్టైనా జరుగుతది. అవును. నువ్వు అట్లా చూసి డిసైడ్ చేస్తే కరెక్ట్ పద్ధతి కాదు. కొంతమందయితే అమ్మాయిలు డైరెక్ట్ వల్గర్ కూడా మాట్లాడారు. "నువ్వు ఎలా ఉండగలుగుతావు? నువ్వు నా నడుము కాడికి లేవు." ఇగ అట్లా అట్లా మొత్తం ఇగ వల్గర్‌గా మాట్లాడారు. అన్ ఇప్పటికల్లా కొంతమంది నేను ఫేమస్ అయిన తర్వాత నాకు కాల్ చేసి, "నిన్ను పెళ్లి చేసుకుంటే బాగుంటది" అంటే, ఇప్పుడు నా ఫేమ్ చూసి, డబ్బు చూసి వచ్చేది కరెక్ట్ కాదది. నువ్వు టాలెంట్ చూడాలి అంతే. ఎలా కాకుండా ఎప్పుడైనా సక్సెస్ అయితాం కావచ్చు. ఓకే. కానీ డబ్బు, ఫేమ్‌ని చూసి ఇప్పుడు అంటే బండ్లు ఓడలైతాయి అన్నది కామన్ అది. ఓకే. అయితే తల్లిదండ్రులు ఇప్పుడు మీకు పెళ్లి చేయాలనుకున్నారు సార్. అంటే మీకు కాన్ఫిడెంట్ ఉందా అప్పుడు? లేదు. లేకుండే. లేకుండే. అసలు నేను ఎలా ఎలా పెళ్లి చేసుకుంటాను? ఆ! నన్నెవరు యాక్సెప్ట్ ఆ! చేస్తారు అనే డెఫినైట్‌లీ. డైలమాలో ఉండొచ్చు మీరు. 100% ఉన్నా. ఉన్నారు. నాకు 2 డ్రీమ్ సక్సెస్ అయినాయి. ఒకటి హ్మ్. పెళ్లి, ఒకటి నాకు పుట్టే సంతానం గూడా అవును. ఎలా పుడతది అని ఒక డౌట్ ఉండే. అప్పుడు మీరు ఎలా రియలైజ్ అయ్యారు? ఎలా రియలైజ్ అంటే నేను గైనకాలజిస్ట్ కలిసి హ్మ్. నాకు ఇలా పుట్టకూడదు. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్‌లో ఇప్పుడు నేనెంత స్ట్రగుల్ పడ్డానో, ఇప్పుడున్న జనరేషన్ పిల్లలు చాలా సెన్సిటివ్. అవును. ఏమన్నంటే తొందరగా రియాక్ట్ అయ్యి ఏదన్నా చేసుకుంటారు. ఓకే. అలా కాకుండా దీనికి ఏమన్నా చేయాలంటే మెడిసిన్స్ ఉన్నాయి. ఇప్పుడు టెక్నాలజీ డెవలప్ అయింది. మెడిసిన్స్ ఉన్నాయి అని చెప్పి గణేష్ సలహాతోని డే టు డే, మంత్ మంత్ చేసి ఓకే. నార్మల్‌గా ఉంటాడు. నా బాబు 13 ఇయర్స్ ఓహ్! దాదాపు మీ హైట్ ఉంటాడు. ఓహ్! సూపర్. యాహ్! సూపర్. ఓకే. మీరు డాక్టర్‌ని కన్సల్ట్ అయ్యాక అప్పుడు మీరు ఓకే. యాహ్! ఐ కెన్ మ్యారేజ్ అంటే నేను మ్యారేజ్ చేసుకోగలను యాహ్! అని అనుకోని అప్పుడు కరెక్ట్. యాహ్! మేడం మీరేం మాట్లాడుకున్నారు ఫస్ట్? మేడం మేము ఏం మాట్లాడుకోలే. అడిగారు. అంటే జస్ట్ తను కూడా కొంత పెళ్లి వాళ్ళ పేరెంట్స్ గాని, వాళ్ళ బ్రదర్స్ అడిగారు మరి. "నీకు ఇష్టమేనా?" అంటే సార్. తను కూడా ఏం చెప్పిందంటే, "నన్ను ఇష్టపడే వ్యక్తిని కావాలి." తను కూడా నాలాగానే ఉంటది. ఓకే. "నన్ను ఇష్టపడే వ్యక్తిని కావాలి. సార్. ఇయాల ఏదైనా గాని" అంటే ఇప్పుడు ఏదో డబ్బు కోసం గాని, ఇంకో దేనికోసం చేసి ముందు ముందు ఇంక మీరు ఫేస్ చేయాల్సింది చాలా ఉంది. యాహ్! ఇద్దరు కలిసి. యాహ్! ఇన్ని రోజులు మీరొక్కరే. కరెక్ట్. ఇప్పుడు ఇక ముందు మీ ఇద్దరు కలిసి ట్రావెల్ చేయాలి అది. కాబట్టి మీరు ఏం మాట్లాడుకున్నారు? అంటే అంటే ఏం ఓకే. మాట్లాడుకోలేదు. జస్ట్ అడిగాను. "నీకు ఇష్టమా లేదా?" అని. ఇష్టమని చెప్పారు. ఓకే. వాళ్ళ అమ్మ, నాన్న వాళ్ళని అడిగారు. "మరి ఈయనతోని నువ్వు జర్నీ చేయగలుగుతావా?" అంటే ఆయన మాటలను బట్టి కాన్ఫిడెంట్ ఉంది. నాకైతే నమ్మకం ఉంది. నా నమ్మకాన్ని వమ్ము చేయరను. ఇంతవరకైతే వమ్ము చేయలేదు. ఓకే. యాహ్! మ్యారేజ్ లైఫ్ చాలా సాఫీగా చాలా జరిగిపోతుంది. సూపర్‌గుంది. సూపర్. బాబు ఏ క్లాస్ సార్? ఇప్పుడు సెవెంత్ క్లాస్. సెవెంత్ క్లాస్. అక్కడే కరీంనగర్? లేదు ఇక్కడనే అందరూ హైదరా ఇక్కడనే ఉన్నాం. ఓకే. ఓకే. ఇక్కడే సూపర్. సెటిల్ అయిపోయినాం. ఓకే. ఓకే. బాబు మాలానే ఉంటారు. యాహ్! యాహ్! అంత ఫైన్. గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్ అనేది ఎలా జరిగింది? ఇది నేను కార్ డ్రైవింగ్ వల్ల. నేను కార్ నేర్చుకున్నా, డ్రైవింగ్ నేర్చుకున్నా. సార్. సార్. దానికి అదొక పెద్ద స్టోరీ. జనరల్‌గా ఏందంటే నా మ్యారేజ్ అయినాక ఎక్కడికి పోవాలన్నా యూబర్, ఓలా, ఆటోస్ గాని, క్యాబ్స్ గాని బుక్ చేయాలి. సార్. చాలామంది ఏం చేస్తారంటే నేనున్నప్పుడు కూడా ఇప్పటికి నేను ఎప్పుడన్నా బయటకొస్తుంటే అంటే ఇప్పుడైతే ఫేమస్ అయినా కాబట్టి గుర్తుపడతారు. బిఫోర్ థట్ చాలామంది వల్గర్ కామెంట్ చేస్తుండే. అరే! సార్. ఇట్లా ఒకతను ఎక్కించుకున్నాను. ఇప్పుడు సార్. నాకు హిందీ, ఇంగ్లీష్ చాలా లాంగ్వేజెస్ మేడంకి రావు. ఓకే. కొంతమంది నాకు రాదు అనుకోని నాకు జనరల్‌గా ఏంటంటే నాకు ఒక మెంటాలిటీ ఏంటంటే అవతలోళ్ళు తెలుగైతే తెలుగునే మాట్లాడతా. ఓకే. ఆళ్ళేమనుకుంటారు నాకు హిందీ రాదనుకోని ఇగ వాళ్ళు వాళ్ళ భాషలలో వల్గర్ కామెంట్ ఈయనకి పెళ్లయింది. అది ఇది అట్లా మాట్లాడుతుంటే నేను కొద్దిగా పడినా. ఎందుకంటే నేనొక ఫ్యామిలీని పెళ్లి చేసుకున్న వ్యక్తిని నేను ప్రొటెక్ట్ చేయకుండా మాటలతోనే కావచ్చు, ఏ విధంగానైనా కావచ్చు. నేను ప్రొటెక్ట్ చేయడం నా బాధ్యత అది. ఏ సార్. విధంగా అయినా. సార్. నేను తనని ప్రొటెక్ట్ చేయలేకపోతున్నా ఎట్లా అని ఆలోచిస్తే నాకు ఒక యూట్యూబ్‌లో ఒక వీడియో దొరికింది. అది అరబ్‌ది. సార్. తనకి లెగ్స్ లేవు. హ్మ్.
ఇక్కడ వరకే ఉన్నాడు, బాడీ నడుము వరకే ఉంది. సరే. తను ఇన్నోవా నడిపిస్తున్నాడు. మరి నాకు కాళ్ళు చేతులు అందుకు మీలాగా నేనున్నాను, మరి నేను అవును. నడిపియొద్దని చెప్పి అవును. దీని గురించి బెంగుళూరు వెళ్తే బెంగుళూరులో ఒక అతను ఉన్నాడు. సరే. తన పేరు పాషా. హ్మ్. తను నాకు చూసి నీకు నేర్పిస్తా నేను, హ్మ్. నీకు మాడిఫై చేస్తా కారు అని. హ్మ్. నేను ఫస్ట్ కారు గురించి మాడిఫై చేయొచ్చా, హ్మ్. చేసుకొని మాడిఫై చేసి నేను మళ్ళీ దాన్ని హైదరాబాద్ తీసుకొచ్చి, హైదరాబాద్ నాకు ఇంకో టాస్క్ ఏమైంది చెప్పండి, నాకు లైసెన్స్ ఇయ్యన్నారు. అయ్యో! ఎందుకంటే నార్మల్ పర్సన్స్‌కి ఇస్తారట. వాళ్ళకి ఒక జీవో ఉంది. 4 ఫీట్ కన్నా ఎక్కువ ఉంటే ఓకే. ఇవ్వాలి, తక్కువ ఉంటే ఇవ్వద్దు అంటే. ఓకే. నేను అదెట్లా కరెక్టు? ఇప్పుడు నేర్చేటోడు కూడా డ్రైవింగ్ స్కూల్ నేర్చుకున్నాడు, పక్కనోడు నేర్పిస్తున్నాడు. వానికి వస్తదో రాదో మీరు టెస్ట్ చేస్తుర్రా? తర్వాత వాడు కారు నడిపిస్తున్నావా అతను? ఎవరైనా కారు నడుపుతున్నారు. ఎవరు లైసెన్స్ తీసుకొని వెళ్ళిపోతున్నారు. అయిపోయింది అది. అట్లా. అయితే నేనన్నా నేను దాని మీద కోర్ట్ కేసేస్తే స్టే వచ్చింది. వాళ్ళ ముందు నేను డ్రైవ్ చేస్తే రికార్డ్. ఫస్ట్ అయితే నేను ఉమ్మడి రాష్ట్రంలో మొట్టమొదటి వ్యక్తిని అనుకున్నా. ఇక మీ మీడియా ద్వారా అది స్ప్రెడ్ అయ్యి ఇండియాలోనే ఇండియా మొట్టమొదటి లెవెల్‌లో. వ్యక్తిని. సర్. 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 గ్రేట్. 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 యాహ్! ఎవరు నా హైట్ నేర్పించారు 3 సార్ ఫీట్లు. మీకు? డ్రైవింగ్ ఎవరు నేర్పించారు? డ్రైవింగ్ నాకు ఒక ఫ్రెండ్ నేర్పించారు. ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్‌లో ఉన్న దాదాపు 120 స్కూల్‌లో నా పేరు అడిగాడు ఇప్పటికి. హ్మ్. నాకు ఎవరు డ్రైవింగ్ నేర్పియలేరు. హ్మ్. ఎందుకంటే ఇక్కడ డ్రైవింగ్ నేర్పే వాళ్ళు ఎట్లున్నారంటే, వాళ్ళ పక్కన ఒక కంట్రోలింగ్ ఉంటది. సర్. నా కారు నేనే నడిపియాలి. సర్. వాళ్ళు నడిపియలేరు. వాళ్ళ కారు నేను నడిపియాలి. నా అవును. కార్‌లో వాళ్ళు నేర్పడన్నారు. నా కంట్రోలింగ్ నువ్వు చేస్తే నేను స్టీరింగ్ పట్టుకుంటే ఒక 10 ఇయర్స్ బాబు కూడా నడిపిస్తాడు మరి. ఏమున్నది దాంట్లో కారు నడిపియడం డ్రైవింగ్? సర్. మీరు కంట్రోలింగ్ లేకుండా నడిపియాలి. నేర్పాలి. అది డ్రైవర్. అలా. మీకు కష్టంగా అయిందా సార్ ఎప్పుడు? కష్టం అంటే నాకు ధైర్యం ఉంది. కొద్దిగా అయితే ఫస్ట్ భయపడ్డాను. భయపడ్డారు. కొద్దిసేపు ఎందుకంటే హైదరాబాద్ రోడ్లు అవును. ఎట్లుంటాయో అవును. తెలిసింది అవును. కదా! అవును. తర్వాత నాకు వచ్చింది. ఓకే. డ్రైవ్ ఎన్ని మంత్స్ నేర్చుకున్నా. పట్టింది సార్ మీకు ఆ డ్రైవింగ్? 6 మంత్స్ వచ్చింది. 6 మంత్స్ పట్టింది. ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జెడ్‌గా మీరు గోవా కూడా పోయొచ్చినండి ఓహ్! రీసెంట్‌లీ. సూపర్. నా సూపర్. కార్‌లోనే సూపర్ సార్. ఫ్యామిలీతోని.